ఆ ధనస్సు విరిగిన క్షణంతోనే సీత రాముణ్ణి వైపు చూసింది. సీతకు అర్థమైంది, అతడే నా స్వామి, నా జీవిత సారం అతడే అని. రామునికి సీత చూపు మౌనంగా ప్రేమను కలిగించింది. మొదటి చూపులోనే ఇద్దరి ఆత్మలు ఒకటయ్యాయి. కళ్యాణానికి సిద్ధం. జనక మహారాజు సంతోషంతో దశరథునికి సందేశం పంపగా దశరథుడు అయోధ్య నుండి తన కుటుంబంతో సహా మిథిలకి వచ్చాడు. తీర్థయాత్రలా మారింది మిథిలా నగరం. వేదమంత్రాల శబ్దం, వాద్యాల నాదం, గాంధర్వుల గానం, స్త్రీల తాళాలు, పిల్లల నవ్వులు, మొత్తం మిథిలా నగరం స్వర్గంలా మారిపోయింది. కళ్యాణ ఘట్టం. శ్లోకాల మధ్య శాశ్వత బంధం, వేదమంత్రాల మధ్య అగ్నిదేవుని సాక్షిగా వశిష్ఠ మహర్షి చేతుల మీదుగా సీతారాముల వివాహం జరిగింది. ఇయం సీతా మమం సుత సాహ ధర్మచారిణీ తవ ప్రతిచ్చైనం భద్రం తే పానిం గృహ్ణీష్వ పానినా. ఈ శ్లోకం విన్నప్పుడు సీత రాముని చేతిని తన చేతితో పట్టుకుంది. భయంతో కాదు, విశ్వాసంతో. ఆమె భవిష్యత్తు ఆయన భుజాలపై ఆధారపడి ఉంది. ఆయన జీవిత మార్గంలో ఆమె ధర్మంగా మారింది. సీతారాములు దేవతల ఆశీర్వాదాల మధ్య కలిసిన శక్తి మరియు శాంతి. ఈ కళ్యాణం ద్వారా రెండు శక్తులు కలిశాయి. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక, సీత భక్తికి ప్రతీక. ఈ కళ్యాణం కేవలం ఒక మానవ వివాహం కాదు, ఇది భక్తి మరియు భగవంతునికి మధ్య బంధం. ఇది జీవుడు మరియు పరమాత్మకి మధ్య ప్రేమ కథ. ఇది ప్రకృతి మరియు పురుషునికి మధ్య శాశ్వత కలయిక. ఈ కళ్యాణం చేసిన, చూసిన, విన్న జన్మ ధన్యం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే.